జీడిపప్పు, బాదం, మామిడికాయ పచ్చడి వినటానికే చాలా కొత్తగా ఉంది కదా! రుచి కూడా అంతే బావుంటదనమాట. దీని రుచి అనేది మీరు చూసారు అంటే గనక మీకే కాదు మీ పక్కన వాళ్ళకి కూడా చెప్తారు. అంత బావుంటదనమాట దీని టేస్ట్. ఈ పచ్చడికి ఏమేమి కావాలి ఏంటి అనేది ప్రతిదీ కూడా కొలతలతో చాలా సింపుల్‌గా చెప్తాను. వీడియో మొత్తం కూడా చూసేసి మన వీడియోకి లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్కడ ఏ స్టెప్ మిస్ అవ్వకుండా పూర్తిగా ఈ వీడియో అయితే చూసేయండి. ఈ పచ్చడికైతే మనం గులాబీలు ఒక 6 మామిడికాయలైతే తీసుకున్నాం. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని నీట్‌గా ముక్కల్ని తుడుచుకొని ఉంచుకోవాలి. మీకు క్లియర్‌గా చెప్పడానికి గిన్నె కొలత అయితే పెట్టి చూపిస్తున్నాను. ఈ ముక్కలు కేజీ కొలతలో చెప్పాలంటే 2 కేజీలు ముక్కలయ్యాయి. మీ దగ్గర ఏ గిన్నె ఉన్నా సరే ఆ గిన్నెతో కొలత పెట్టుకోండి. మీకు కరెక్ట్‌గా ఉంటది. జీడిపప్పు, బాదం తీసుకునేటప్పుడు మాత్రం గ్యాస్ సిమ్‌లో పెట్టుకొని 2-3 నిమిషాలు లైట్‌గా వేయించి తీసుకున్న తర్వాత వీటిని ఎండలో 1 గంట పాటు పెట్టి తీసుకోవాలి. కేజీలలో మామిడి ముక్కలైతే 2 కేజీలు తీసుకున్నాము కాబట్టి బాదం, జీడిపప్పు 2 కూడా 2 కప్పులైతే తీసుకొని మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా లైట్‌గా పట్టుకొని తీసుకోవాలి. జీలకర్ర, మెంతులు 2-3 స్పూన్లు తీసుకొని వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. ఎల్లిపాయ గడ్డలు కూడా ఒక 3 తీసుకొని పొట్టు ఒలుచుకున్న తర్వాత వీటిని కచ్చాపచ్చగా మిక్సీ వేసుకొని తీసుకోవాలి. బాదం, జీడిపప్పు పౌడర్ లోకి మెంతులు, జీలకర్ర పౌడర్, పసుపు 1/2 టీ స్పూన్, మామిడి ముక్కలు కొలుచుకున్న గిన్నెతో 1/4 గిన్నె కారం, ఇదే గిన్నెతో 1/2 గిన్నె ఉప్పు తీసుకొని ఇలా మొత్తం కూడా తీసుకున్న తర్వాత చేత్తోనే బాగా కలిసేటట్టు వీటన్నిటిని కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత ఎల్లిపాయ పేస్ట్ కూడా దీంట్లోకే వేసేసుకొని దీన్ని కూడా బాగా కలిసేటట్టు దీంట్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం వల్ల అన్నిటికి కూడా బాగా పట్టేస్తుంది ఉప్పు, కారం కూడా. మామిడి ముక్కలు ఇలా వెల్లడిపుగా ఉన్న దాంట్లోకి తీసుకొని ఈ ముక్కల్లోకి పల్లి ఆయిల్ కొంచెం తీసుకొని ఇలా ఒక్కసారి బాగా కలిసేటట్టు ఆ ఆయిల్ అంతా కూడా ఆ ముక్కకు పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా ముక్కలకి ముందే ఆయిల్ పట్టిస్తే ముక్క గట్టి పడుతుందన్నమాట. ఇందాక కలిపి సపరేట్ గా ఉంచుకున్న ఉప్పు, కారం అదంతా కూడా దీంట్లోకి వేసేసుకొని బాగా కలిసేటట్టు మళ్ళీ కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ తీసుకోవాలి. ఫస్ట్ మామిడి ముక్కలు మనం కొలిచి తీసుకున్నాం చూడండి, అదే గిన్నెతో మనం ఆయిల్ అయితే ఫుల్ గా తీసుకున్నాము. ఇందాక మామిడి ముక్కలు కలుపుకోవటానికి తీసుకున్న ఆయిల్, ఫైనల్ గా వేసుకున్న ఆయిల్ అంతా కలిపి కూడా ఒకటే గిన్నె అన్నమాట. ఆ ఒక్క గిన్నె ఆయిలే మనకి కరెక్ట్ గా సరిపోయింది. బాదం, జీడిపప్పు తీసుకున్నాం కదా, వాటిల్లో కూడా ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. అందుకే కరెక్ట్ గా మనకి ఇలా సరిపోయింది అన్నమాట. ఇలా 3వ రోజు ఎల్లిపాయలు ఇలా పైన చల్లుకుంటే కరెక్ట్ గా మనకి తినడానికి కూడా చాలా బాగుంటది అన్నమాట. ఇలా మళ్ళీ ఒక్కసారి గెంటతో కలిసేటట్టు కలుపుకోవాలి. చూడటానికి రంగు కూడా చాలా బాగుంది కదా పచ్చడి. మనం తీసుకున్న కారం కూడా బయట నుంచి తెచ్చుకున్నది కాదు, మేము ఇంట్లోనే పట్టించుకున్నది అన్నమాట. మేము తీసుకున్న మిరపకాయలు కూడా మంచి కలర్ ఉన్న కాయలు, కారం ఉన్న కాయలు అన్నమాట. అందుకే ఇంత మంచి కలర్ లో ఉంది. ఇలా రెడీ అయిపోయిన తర్వాత జాడీలో గాని ఇంకా గాసీసాలో గాని తీసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటది. ఈ మామిడికాయ పచ్చడికి ఇంకా స్పెషల్ ఏంటంటే ముక్క కూడా చాలా గ్రేవీగా కనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే మనం తీసుకున్నది బాదం, జీడిపప్పు కదా, గ్రేవీగా బాగా వస్తుంది. ఇంకా ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ వస్తూ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.